ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మే మాసం వచ్చిందంటే చాలు నోరు ఊరించేలా మార్కెట్కి ఎల్లో కలర్ మ్యాంగోస్ అవైలబిలిటీ ఉన్నాయి. అయితే ప్రతి మామిడికాయ తినడానికి అర్హమైనది కాదు, ఎందుకంటే దాని వెనుక అనేక కెమికల్స్ ఉంటాయి. ఇతరత్రా శరీరానికి హానికరమైనటువంటి కెమికల్స్తో పండిస్తారు. అయితే కరీంనగర్కి చెందినటువంటి రైతు వినూత్నమైనటువంటి ప్రయోగం చేయడం జరిగింది. అన్నీ కూడా సేంద్రియం చేస్తూ ఎలాంటి హానికరమైనటువంటి రసాయనాలు కలపకుండానే మామిడి తోటలో కాయలు రైప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మనం ప్రస్తుతం కరీంనగర్ భగత్ నగర్లో ఉన్నాము. ఇది చూస్తున్నాం, అన్నీ కూడా చెట్టు మీద నుంచి తీసుకొచ్చినటువంటి కాయలు ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. అంటే ఇక్కడ నుంచే తన ఇంటి వద్ద నుంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సమీపంలోనే తోట ఉంది. ఇవన్నీ కూడా కార్పెట్ వేయకుండా ఎలా పండిస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏంది, వారిని అడిగి మనం తెలుసుకుందాం. అసలు శ్రీహరి గారు చెప్పండి, ఏంటి అసలు దీనికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? జనరల్గా మీరు ఇందులో వేస్తేనే చెట్టు మీద పండడం అనేది అరుదుగా ఉంది. ఇప్పుడు కార్బైడ్ వేస్తున్నారా దీనిలో? ఎట్లా పండుతున్నది? నేను కార్బెట్ వేయను. నేను సేంద్రియ పద్ధతి ద్వారా నేను 2017 నుంచి వెళ్ళి 2015 నుంచి వెళ్ళి మానకొండూరు మండలంలో రాఘపూర్ గ్రామం నందు మాకు ఒక 10 ఎకరాల మామిడి తోట, డ్రాగన్ తోట, ఇవన్నీ సేంద్రియ పద్ధతి ద్వారా జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారుల ద్వారా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఆ సలహాల మేరకు నేను గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ రకంగా పంటలు పండిస్తూ మొన్న 2019లో కోవిడ్ ఎప్పుడు వచ్చినప్పుడు మార్కెట్ అన్నీ కొలాప్స్ అయినాయి. అంతకుముందు మార్కెట్లో అమ్మేస్తుంటే కొలాప్స్ అయినప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచన వచ్చి అప్పుడు నేను ఒక ట్రేలో ఒక బాక్స్లో ఒక 500 బాక్సులు తెప్పించి మాగబెట్టి అప్పుడు ఉన్న కలెక్టర్ సిపి గారు ఎట్లా మాగబెట్టారు మీరు? గడ్డి తెచ్చి అందులో ఇథిలిన్ గ్యాస్ అంటే అది చూపించాను కదా, అది మాగబెడతాం. ఒకసారి చూపించండి అది ఇథిలిన్ గ్యాస్ ఎందుకు ఒకసారి. మొత్తం మీద ఈ కార్బెట్ను మాత్రం నిషేధించింది. అయినప్పటికీ జగిత్యాల లాంటి మామిడి మార్కెట్లో ఇప్పటికీ కరీంనగర్లో సైతం వాడుతూనే ఉన్నారు, దొంగచాటుగా వాడుతున్నారు. కానీ ఇది అప్రూవ్డ్ ఇథిలిన్ గ్యాస్ ఈ ఇథిలిన్ గ్యాస్ ఇట్ అప్రూవ్డ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీనివల్ల ఈ శరీరానికి హానికరం ఉంటుంది. ఓన్లీ ఇథిలిన్ గ్యాస్ అంటే మన రిఫిలింగ్ మనం వేస్తాం కదా, సేమ్ 5 టేజ్గా అన్నట్టు 5 టేజ్గా ఇది ఎలాంటి హానికరంగా ఉండదు, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇందులో గడ్డి పెడతాము, మాగబెట్టి పేపర్ వేసి చాలా మంచిగా నీట్గా తుడిచి పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి మా ఇంటికి దగ్గర ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు. వాట్సాప్లో మెసేజ్ పోగానే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక్కొక్కసారి 10 సార్లు వాళ్ళు కొన్న వాళ్ళే వస్తువు తీసుకెళ్ళిపోతున్నారు. తోటకు కూడా వస్తారా? తోట ఎక్కడుంది మీ తోట? మానకొండూరు తోటకు కూడా వస్తారు. పచ్చడికాయలకు కొంతమంది కచ్చకాయలు తెంపుకొని డైరెక్ట్గా తెంపుకొని పోవడానికి కూడా అక్కడికి కూడా మొన్న ఒక 10-15 కార్లు వచ్చినాయి. చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడ లోకల్ పచ్చడికాయల గురించి వచ్చి తీసుకెళ్ళి నేరుగా వాళ్ళు బాగున్నాయని గత 7 సంవత్సరాల నుంచి మా దగ్గరగా వచ్చి తీసుకుంటారు నేరుగా. అంటే మీరు ఈ ఫలాలు అందించడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తున్నది? కార్బెట్కు బదులు ఇది వాడుతున్నారు. ఎన్ని రోజులలో చెట్టు నుంచి కాయ తెంపిన తర్వాత ఎన్ని రోజులలో అది పక్వానికి వస్తుంది? ఇది మామిడి చెట్టు నుంచి తెంపంగానే దాన్ని ఒకరోజు మామూలుగా ఉంచి అందులో పేపర్ వేసి ఈ ఇతరిని రైఫిలింగ్ 2 బాక్స్లో 2 ప్యాకెట్లు పెట్టేసాం. దాన్ని ఓన్లీ రంధ్రం ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇక్కడ రంధ్రం తీసి పెట్టేస్తాం. అది పెట్టడం వల్ల మనకు ఒక 3 డేస్ తర్వాత మనకు ఓపెన్ చేసుకుంటే మంచి తినడానికి రుచికరంగా తయారైపోతాయి. అంటే ఏమేమి వెరైటీ మామిడి పండ్లు మీరు పండిస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నది? మా దగ్గర బ్యాంగన్పల్లి ఉన్నాయి, కలెక్టర్ జానిక్ ఉన్నాయి, హిమాయత్ ఉన్నాయి, దసేర్ ఉన్నాయి, మల్లిక ఉన్నాయి, సుందరులు ఉన్నాయి, ఇంకా పచ్చడికాయలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వెరైటీలో చెట్లు మొన్న 2 సంవత్సరాల కింద కూడా ఒక 3,000 చెట్లు పెట్టిన, హిమాయత్ పెట్టిన, ఆల్ఫోన్స్ పెట్టిన, కేసరి పెట్టిన, మళ్ళా మియాజాకి మ్యాంగో కూడా చెట్లు కూడా అది వేరే దేశంలో తెప్పించి ఒక 300 చెట్లు కూడా నాటించడం జరిగింది. అది అప్పుడు రేటు 2,50,000 రూపాయలు కిలో అంటున్నారు. అంటే ఈ మియాజాకి మన దగ్గర ఏ స్టేజ్లో ఉన్నది చెట్టు? దానికి ఏమైనా కాయలు కాసినాయా? అయితే మన దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టి మొన్న ఖాతాలు కాసినాయి, అక్కడ తెంపేసినాం. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాలు కానీ తెంపకూడదు కాబట్టి వచ్చినాయి.
ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖమ్మంలో కూడా మియాజాకి మ్యాంగో వాళ్ళు నర్సరీ పెట్టిర్రు. ఎందుకంత డిమాండ్ 2 లక్షల పైసలకు ధర పలుకోవడానికి కారణం ఏంది? ఆ మామిడి కాయ తింటే మనకు ఎలాంటి ఆరోగ్యంగా ఉంటుంది, ఎలాంటి వ్యాధులు రావని అంటారు. అది మనకు దాని పరిశోధన మనకు దాని గురించి ఎక్కువ అవగాహన లేదు కాబట్టి. సో ఓవరాల్గా ఏ పక్వానికి వచ్చేలా మీరు ఇట్లాంటి గ్యాస్ వాడడం వల్ల చేస్తున్నారు? దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది? జనాలు తీసుకుపోయిన వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా? మా దగ్గర జనాలు వచ్చి తీసుకునే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. డైరెక్ట్గా మీరు ఏం వాడతారంటే చూపెడుతున్నాం. ఇది కావాలంటే టెస్ట్ చేయించుకోర్రి, తర్వాత గవర్నమెంట్ దగ్గర వెళ్ళండి. ఇలాంటి మాకు అసలు కరెక్షన్ చేసే అవసరం మాకు లేదు. కానీ పదే 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 వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది వేల కస్టమర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి విశాఖపట్నం కూడా పోయినాయి, కార్ పోయినాయి, బెంగళూరు పోయినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి నిన్న కూడా హైదరాబాద్ నుంచి 2 కార్లు వచ్చినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి పనులు ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. అందరూ మన పత్రికా విలేకరు కానీ, అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, జిల్లా న్యాయస్థానం నుంచి వెళ్ళి కానీ వీళ్ళందరూ నేరుగా వచ్చి ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి మా దగ్గర తీసుకెళ్తున్నారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అంటే మామిడి పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మామిడి పండ్లు వేరే యాపిల్ కొన్నాం అనుకోండి, యాపిల్ కొంటే ఒక కాయ తింటే మన ఇంటి వాళ్ళందరం మనం తింటాం. ఇదే మ్యాంగో ఒక 10 మామిడి పండ్లు తినగలుగుతాం. అంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మన దగ్గర. అంటే దీన్ని ఫలరాజు అంటారు. దీన్ని అంటే ఇది అన్ని ఫలాల వల్ల ఫలరాజు. ఈ ఫలరాజు అంటే మన ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ ఉన్నా, ఎనీ వ్యాధులున్నా, ఏ వ్యాధులున్నా కూడా ఈ మామిడి పండు తినడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం, శ్రేయస్కరం. మామిడి పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనము ఈ మాసంలో వచ్చే మాసంలో బ్రాహ్మణులకు అప్పుడు విష్ణుమూర్తి కూడా ఈ ఫలానికి అంటే మామిడి పండ్లకే ప్రాధాన్యత ఇచ్చేవాడు, అంటే ఫలరాజు. అప్పుడు ఈ విష్ణుమూర్తి ఫలరాజుగా దీన్ని ఫలాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు దేవతలు ఎవరంటే ఇప్పుడు బ్రాహ్మణులు, వాళ్లకు మనం ఈ మామిడి పండ్లు మనం వితరణ చేసినట్టయితే మనకు పుణ్యము అనేది పెద్దలు ఆలోచన విధానంతో చెప్తారు. హానికరం అనేది కట్ చేయాలి, ఆరోగ్యానికి ఉపయోగకరం అనాలా, హానికరం అన్నారు. చలో ఇది చూశారు కదా, వివిధ ప్రాంతాల నుంచి తన వద్దకు వచ్చి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వివిధ రకాలకు సంబంధించినటువంటి మామిడి రకాలను పెంచుతున్నారు. దశేరి, బంగనపల్లి, హిమాయత్ లాంటివి ప్రాధాన్యత ఇస్తూ అమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఒక్కొక్కటి చాలా వెయిట్గా ఉంది. ఈ కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ మామిడి ఫలాల రాజుగా పేరొందింది. దీనికి సంబంధించి ఆరోగ్యం బాగుండాలి, రుచికి రుచి ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.